వాక్యాన్ని ఒక నిమిషం ఆగండి. కీర్తనలు 9:17 చదవండి. కీర్తనలు 9:17. కీర్తనలు 9:17 మరొకసారి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళములోనికి దిగిపోవుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియులరా, మరి ఉదయకాలం మొదటి ఆరాధనలో మరి ఈ వాక్య భాగాన్ని మొదటి భాగంగా మనం చదువుకున్నాము. మరి ఈరోజు ఈ రెండో ఆరాధనలో రెండో భాగముగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేయండి. వాక్యంతో దేవుడు మాట్లాడాలి. కొద్ది నిమిషాలు మన వాక్యం విని ఈరోజు మనం ఈ యొక్క ఆరాధనను మనం ముగించే ప్రార్థన చేయమ్మా. పైగా అయ్యా, ఇంతవరకు నడిపించినావు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. శ్రేష్టమైన సమయానికి మేము వచ్చునుగా నా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నాయన శ్రద్ధ కలిగి నీ మాటలు వినడానికి మీరు సహాయం చేయండి అయ్యా. వింటున్నారే కానీ నాయన గ్రహింపు లేని హృదయాలుగా ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిలో ఒక గ్రహింపుని మీరు కలిగే చేయండి అయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, దేవుని మందిరంలో చెబుతున్న ప్రతి మాటలు కూడా నాయన అయ్యా తండ్రి నీవు మాట్లాడుతున్నావని ప్రతి ఒక్కరిలో గ్రహింపుని మీరు కలిగే చేయండి. ఆత్మదేవుని చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం. సత్యానుసారంగా నడవడానికి నాయన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి అయ్యా. మాట ఇచ్చి మరిచిపోయే నాయన అయ్యా, మనుషులైతే నీవు కాదయ్యా, నీవు జీవము కలిగిన దేవుడివై ఉన్నావు నా ప్రభువా. అయ్యా, ఇదిగో నా తండ్రి, నీ మాట ఎన్నడూ నాయన మరుగుపరచినది నా యేసయ్యా. నీ మాట మరిచిపోనదయ్యా. నీ వాగ్దానములు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టదు నా యేసయ్యా. నీ వాగ్దానాలు పట్టుకొని ముందుకు నడవడానికి నీ వాక్యంలో ఉంచిన అనేకమైన మర్మాలు మాకు తెలియపరచమని వేడుకొంచున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తూ నీ మాటలు వినే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీరే నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించాలా స్తోత్రం చెప్దాం. సమయం తక్కువ ఉంది, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలి. హల్లెలూయా. సరే ప్రియులరా, ఇక్కడ చెప్పబడిన మాటను చూసినప్పుడు దుష్టులను దేవుణ్ణి మరిచేవారు వాళ్ళు ఎక్కడికి పోతారంట? చదవండి ఒకసారి. హల్లెలూయా. దేవుణ్ణి మరిచే జనులందరూ పాతాళమునకు దిగిపోదురు అనే మాటను తమిళ భాషలో కూడా మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూస్తే, துன்மார்கரும் தேவனை மறக்கிற எல்லா ஜாதிகளும் నరగత్తెలు తల్లపడేవాர்கள். హల్లెలూయా. బాగా గమనించి పైన వాక్యం చెప్పండి. கர்த்தர் தாம் செய்த நியாயத்தினால் அறியப்படுகிறார். துன்மார்கன் தன் கைகளின் செய்கையிலே சிக்கிக்கொண்டான். துன்மார்கரும் தேவனை மறக்கிற எல்லா ஜாதிகளும் నరగత్తెలు తల్లపడేవాர்கள். హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దున్మార్గులను దేవుణ్ణి మరిచే వాళ్ళు నరకములోనికి వెళ్ళిపోతున్నారని ఈ మాటలు చెప్పబడుతున్నది. హల్లెలూయా. ప్రియులారా, దయచేసి ఆలకించండి. దేవుణ్ణి మరిచిపోయి ఎప్పుడైతే లోక వైపు తిరుగుతున్నారో అప్పుడు మీ ఆత్మలు దేవుని యొద్ద నుండి దూరం అయిపోతున్నదని మర్చిపోకండి. మన జీవితంలో అన్ని జ్ఞాపకాలు మనకుంటుంది, అయితే దేవుని కార్యాలు మాత్రం మర్చిపోతూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, యెరూషలేములో సంవత్సరానికి ఒకసారి అక్కడ పండుగలు జరుగుతుంది, పస్కా పండుగలు. దాని కొరకు ఇశ్రాయేల్ దేశానికి ఎక్కడెక్కడ దూరదేశంలో చెదిరిపోయిన యూదులందరూ కూడా బయలుదేరి పస్కాకు వస్తూ ఉంటారు. మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ జననాన్ని మీరు చదివితే వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, మరి యేసు ప్రభుకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు?
యెరూషలేం దేవాలయానికి వచ్చారు. వాళ్ళు వచ్చి పండుగని చూసుకొనేసి తిరిగి వెళ్ళేటప్పుడు 3 రోజుల ప్రయాణం అయిన తర్వాత వాళ్ళు యేసు ప్రభుని చూసుకున్నారంట. చూసుకుంటే యేసు ప్రభు కనబడలా. హల్లెలూయా. ఇక యోసేపు మరియా అల్లాడిపోయి పరిగెత్తుకొని మళ్ళా దారి అంతా వెతుకుతా వస్తున్నారు తిరిగి ప్రయాణంలో. ఆ రోజుల్లో ట్రైన్లు లేదు, బస్సులు లేదు, ఏ రథాలు లేదు. అయితే వాళ్ళు అక్కడ నడిచి వచ్చి యెరూషలేం దేవాలయానికి వచ్చి యేసు ప్రభు అక్కడ కూర్చోన్నాడు. కూర్చొని సంఘ పెద్దలు, పెద్ద పెద్ద వృద్ధులందరూ కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ మాటలని మనం ఇంకా కొన్ని కార్యాలు యెరూషలేముకి వచ్చారు వాళ్ళని రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరానికి ఒక్కసారి దేవుడు మనకిచ్చిన ఈ మందిరంలో ఒక ఉత్సవాలు, ఒక ఆరాధన పండుగలు మీరు చూసినట్లయితే సంవత్సరానికి ఒకసారి హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు గూడారాల పండుగలను పెడుతున్నారు. హల్లెలూయా. మరి వేరే సంస్థల వాళ్ళు పెంతెకోస్తు సంఘస్థులు ఏం చేస్తారంటే పెంతెకోస్తు మరి ఉత్సవాలు పెడుతున్నారు. నేను కూడా వెళ్ళి వచ్చాను మద్రాసులో. వాళ్ళ సంఘాలు ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరూ అక్కడ కలుసుకుంటారు. లక్షల జనులు అక్కడ. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన విజన్, ఆ దర్శనాన్ని బట్టి మరి ఈ యొక్క ఎల్రోయి మందిరాన్ని ఇక్కడ మనం స్థాపించుకున్నాం, ప్రారంభించుకున్నాం. మరి నాటికి ఎల్రోయి మినిస్ట్రీస్ అని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా 2013 నుంచి లెక్కేసుకుంటే ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతున్నది. హల్లెలూయా. 11 సంవత్సరాలుగా ఈ పరిచర్య ఎల్రోయి సంఘం జరుగుతుంది. అయితే మనం ప్రారంభించింది ఎప్పుడంటే 2000 సంవత్సరం. హల్లెలూయా. ఎల్రోయి పేరు పెట్టింది 2010లో. అయితే ఈ సంఘ పరిచర్య 2000 సంవత్సరం నాకు వివాహం కాకముందుగా 7వ తేదీ ప్రారంభించాము. ఎల్రోయి పరిచర్య తిరుపతి పట్టణంలో ఒక సేవకుడుగా ఒక బాధ్యతను దేవుడు నాకు ఇచ్చింది. మే నెల 7వ తేదీ. హల్లెలూయా. ఆ 7వ తేదీని మేము బేస్ చేసుకొని ఈ తిరుపతి పట్టణంలో దేవుని యొక్క సేవను ప్రారంభించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం చూస్తే 24 సంవత్సరాలు అవుతున్నది ఎల్రోయి మినిస్ట్రీస్. మరి దేవుడు నాకు ఇచ్చిన సేవ, ఆ సేవ ప్రారంభ రోజుల్లో చూసినట్లయితే ఓటేరికి రావడానికి కారుకులైన వాళ్ళు ఎవరంటే మన మేషకన్న గారు, మా వదినమ్మ గారు. హల్లెలూయా. మరి అంత ముందుగా ఎస్టీవీ నగర్లో పరిచర్య మాకు ఇచ్చింది ఎవరంటే అన్బన్న గారు, విజయమ్మ గారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మరి అక్కడి నుంచి మేము ఇక్కడ రావడానికి మరి దైవ సంకల్పం ప్రకారంగా రావడం జరిగింది. మరి నిజంగా 2000 సంవత్సరం 1992లో ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఆ దర్శనం ఏంటంటే విస్తారమైన పంట పండిపోయి ఉండేది. ఆ పక్కన చూస్తే కొండ, పెద్ద కొండ ప్రాంతం ఉంది. దాన్ని దిగువ చూసినప్పుడు విస్తారమైన పంట పండింది. ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక వ్యక్తి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. చూడు బాబు, విస్తారమైన పంట, కోసేవాళ్ళు పని వాళ్ళు లేదని నాతో ఆయన చెప్తున్నాడండి. అదే దర్శనము 2000 సంవత్సరం 7వ తేదీ మే నెల తిరుపతి పట్టణంలో పరిచర్య ప్రారంభించాము. హల్లెలూయా. కాబట్టి ఇంత ఆత్మలను దేవుడు ఎంతమంది కొన్ని సంఘాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మన ద్వారా రక్షింపబడిన వాళ్ళు. ఆయన కృప అభిషేకాన్ని నాకు దేవుడిచ్చి ఎంతోమందిని రక్షణలో నడిపించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు విజయనగరం నుండి కూడా ఫోన్ వస్తుంది, పాస్టర్ గారు మీరు ఎప్పుడు వస్తున్నారు, మరి ఒక పాస్టర్స్ మీటింగ్ పెట్టండి మా సేవకులు ఉద్యోగం కొరకు అని చెప్తున్నారు. మరి ఫైనాన్స్ ప్రాబ్లంతో నిలబడుతున్నాను. హల్లెలూయా. దేవుడు కొన్ని పట్టణాల పేర్లు, వారణాసి, వెస్ట్ బెంగాల్, మరి తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కర్ణాటక, మరి విజయవాడ, ఈ ప్రాంతాల్లో అంతా చెప్పి ఉన్నాడు. అక్కడంతా మనం వెళ్ళి పరిచర్య చేయవలసి ఉన్నది. ఎందుకొరకంటే ఆత్మలు దేవుని మరిచిపోయే వాళ్ళు పాతాళంలో దిగిపోతున్నారు. వాళ్ళు రక్షణార్థమై ప్రార్థన చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నీవు రక్షింపబడి ఇక్కడ వచ్చి దేవుని వాక్యం వింటున్నావంటే సహోదరి సహోదరుడా, నీకోసం ఎవరు ప్రార్థన చేశారు? మీకోసం మేము ప్రతి నెల 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఆ ఉపవాస ప్రార్థన ఫలితం శ్రీకాళహస్తిలో వెళ్ళి ప్రార్థనలు పెట్టాము. ఆ ప్రార్థన పెట్టి అక్కడ వెదజల్లాము విత్తనాలు. అక్కడ మొలిచిన కొన్ని విత్తనాలే ఈ శాంతరాజు కుటుంబం,
ఆ తర్వాత ఆయన ద్వారా వాళ్ళ బంధువులు వీళ్ళంతా వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి మనము దేవుని విత్తనాలు వేసి దేవుని మాటలు చెప్పి వాళ్ళ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఆత్మలు పాపములో నరకానికి వెళ్ళకుండా రక్షింపబడుతున్నది. ఇక్కడ వింటున్న మాటలు మీరు ఏమాత్రం దాన్ని ఈ చెవులో విని మరో చెవులో విడిచిపెట్టకుండా ఆ మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా. కీర్తనలు చూసినట్లయితే మనం చదువుకుందాం. 50:22 వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని మరచువారులారా, దీన్ని చదవండి. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేనియెడల నేను మిమ్మలను చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడు లేకపోవును. హల్లెలూయా. ఇంత ముందుగా మనం చదువుకున్నాం, దేవుని మరచువారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? నరకానికి వెళ్ళిపోతున్నారు. రెండోదిగా దేవుని మరచువారులారా, నేను మిమ్మల్ని చీల్చివేస్తానని దేవుడు అంటున్నాడు. దేవుడు నిన్ను మేలు చేసి నిన్ను రక్షించి నీకోసం ప్రాణం పెట్టి నిన్ను దేవుడు తీసుకొస్తే ఆయన మరిచిపోయి మరలా నువ్వు పాపం చేసినప్పుడు దేవుని కోపం మన మీదకి వస్తుంది. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ ఈ 4 రోజుల మీటింగ్స్ అనేది నీ ఆధ్యాత్మిక జీవితం చిగిరింపజేస్తుంది. ఈ 4 రోజుల మీటింగ్లో మీలో ఉన్న పొరపాటులు, మీ యొక్క అపరాధాలను కడిగి వేసే పరిశుద్ధ సభలుగా ఉంటుంది ఈ 4 రోజులు. హల్లెలూయా. మన బంధువుల కోసము లేకపోతే లోక సంబంధమైన స్నేహితులను మనం ప్రేమతో మన కుటుంబంలో జరిగే పేరంటాలకి, పెళ్ళిళ్ళకి, విందులకి, వినోదాలకి పిలుస్తూ ఉంటాం. అయితే ఈరోజు మీరు తీర్మానం చేయండి, ఈ యొక్క 4 రోజులు జరగబోతున్న ఈ ఆరాధన పండుగలు మీ ద్వారా అనేక మంది ఆత్మల రక్షణార్థమైన పరిశుద్ధ మహోత్సవాలుగా ఇది ఉండబోతుంది. ఒక్కనాడు ఆమె చెప్పేదేమో. హల్లెలూయా. మీ సహోదరులు వాళ్ళ ప్రాణాన్ని మీరు ప్రేమించేది నిజమైతే వాళ్ళకి ఈ మాటలు చెప్పండి. అయ్యా, మా యొక్క సంఘములో 4 రోజుల పండుగలు, దేవుని యొక్క ఆత్మీయ పండుగలు జరగబోతుంది, ఒకసారి మీరు రండి, మిమ్మల్ని దేవుడు కాపాడబోతున్నాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రియులరా, లోక తీరు చూసినట్లయితే లోకములో అక్రమాలు, అవినీతి ఎక్కువ చోటు చేసుకొని దేవుని ఉగ్రత రాబోతుంది భూమి మీదకి. ప్రియులరా, హల్లెలూయా. దేవుణ్ణి జనాన్ని ఎంతగా అనగదొక్కుతూ హింసిస్తున్నారో అంతగా దేవుని యొక్క కోపం దేశం మీదకి రాబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ జనులందరూ రక్షింపబడడానికి కొరకై ఏర్పాటు చేయబడుతున్న ఈ మీటింగ్స్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి నీవు ప్రేమిస్తున్న నీ అన్నదమ్ములు కావచ్చు, నీ అక్కాజిళ్ళు కావచ్చు, సంవత్సరం అంతా మీరు వెళ్ళి సంపాదించుకోవచ్చు. ప్రియులారా, ఈ 4 రోజుల మీటింగ్స్ అనేది దేవుని రక్షణ నీకు, నీ కుటుంబానికి ఇవ్వడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేయబడిన కూటికలు ఇవి. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. చదవండి. కీర్తనలు 10:4 వాక్యం చదువుకుందాం. 10:4 వాక్యం. సంగీతం 10:4. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొని దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించెదరు. துன்மார்கன் தன் கர்வத்தினாலே தேவனை தேடான், அவன் நினைவுகள் எல்லாம் தேவன் இல்லை என்பதே. ஹல்லேலூயா, ஹல்லேலூயா. அவன் வழிகள் எப்போதும் கேடுள்ளவைகள், உம்முடைய நியாய தீர்ப்புகள் அவன் பார்வைக்கு எட்டாமல் மிகவும் உயரமாக இருக்கிறது. தன் எதிராளிகள் எல்லாரும் மேலும் சீருகிறான். 5వ వాక్యం కూడా చదవండి. వాడు ఎల్లప్పుడు ఏమా భయము మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండును, వారి శత్రులందరినీ చూసి తిరస్కరింతురు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు భూమిలో జరుగుతున్న కార్యం ఏంటంటే, ఈ మనుషులు దేవుని మార్గాలు తిరస్కారంగా ఉంది, ప్రార్థనలు అంటే తిరస్కారంగా ఉంది, క్రైస్తవులు అంటేనే హేళనంగా చూస్తున్నారు. అంతే కదా, అంతే కదమ్మా.
క్రైస్తవులంటే ఒక హీనంగా చిన్న చూపు. అయితే దేవుడు తీర్పు అనేది మనము ఆ ఆత్మలు రక్షింపడాలని మనం ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళు బతుకుతున్నారని తెలియట్లా. మనం చేసే ప్రార్థన ఈరోజు తిరుపతి పట్టణము నాశనం కాకుండా ఉండడానికి కారణము ప్రార్థన చేస్తున్నాం మనం. హల్లెలూయా. భారతదేశం బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాం. గొడవలు ఉండకూడదు, హత్యలు జరగకూడదు, అందరూ కాపాడబడాలని ప్రార్థన చేస్తున్నాం. అందుకోసమే దేవుడు ఎల్రోయి మందిరాన్ని తిరుపతి పట్టణంలో 1992లో నాకు దేవుడు చూపించాడు. విస్తారమైన పంట పండింది, కోసేవారు లేరని దేవుడు నన్ను ఎక్కడో హైదరాబాద్లో కర్నూలులో సేవ చేస్తున్న నన్ను దేవుడు ఏదో ఒక రీతిగా నన్ను ఇక తిరుపతి పట్టణాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ తిరుపతి పట్టణంలో వచ్చి ఎంతో 24 గంటల ప్రార్థనలు, 12 గంటల ప్రార్థనలు, 7 గంటల ప్రార్థనలు, రాత్రంతా ప్రార్థనలు జరుగుతూ ఉన్నది. ఈ ప్రార్థన ఫలితం మీ కుటుంబాలు బాగుపడుతుంది. ఈ ప్రార్థన ఫలితం నువ్వు నశించిపోకుండా కాపాడబడుతుంది. కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే ఈ సంఘములో కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. అయితే కరోనా రాకుండా దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు. జాగ్రత్తగా దేవుని పనిని, దేవుని కార్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని కోసం ఎంత పరుగులెడుతున్నామో అంతకంతగా నువ్వు భద్రపరచబడుతున్నావు. నీ కుటుంబం భద్రపరచబడుతుంది. నీ భార్య దేవుడు కాపాడుతున్నాడు, నీ భర్తను కాపాడుతున్నాడు, నీ పిల్లలు కాపాడుతున్నారు. వాక్యం అంటున్నది గర్వం. ఆడు చెప్పండి, చదవండి తెలుగులో ఒకసారి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయట్లేదని కొని దేవుడు లేదని యోచిస్తున్నారు. దేవుడు ఎక్కడయ్యా? చాలా మంది అంటారు దేవుడు ఏడున్నాడు తెలియట్లా. కళ్ళు వాళ్ళకి అంధకారం అయిపోయింది. ప్రతి క్షణము దేవుని ఉనికి జరుగుతుందని మనకు తెలుసు. ప్రార్థనలు రెండని ఎందుకు చెప్తున్నామంటే మీరు ప్రార్థనలు వచ్చి కూర్చుంటే ఆయా దైవ దర్శనం మీకు కలుగుతుంది, దేవుని కార్యాలు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇందాక జానీ బ్రే చెప్పాడు, మాకెంత సంతోషంగా ఉంది ఈ కూడికలు దైవజనులు నిర్వహిస్తున్నారంటే. నిజమే. నువ్వు కుటుంబంగా వచ్చి నువ్వు మందిరంలో కూర్చొని ఆరాధిస్తే 4 రోజులు ఈ కూడికలు, ఈ 4 రోజులు ప్రతిరోజు వచ్చి నువ్వు ఆరాధనలు పాలు పొందుకొని చూడు, నీ ఇంటి యొక్క ప్రక్రియ అన్నీ దేవుడు మారుస్తాడు. నీ ఇంట్లో ఉన్న దెయ్యాలు, చేతబడి శక్తులు, చిల్లంగి తనము, దుష్ట శక్తులు పారిపోతాయి. నువ్వు వచ్చి ఇక్కడ మోకరించి చూడండి. సహోదరి ఇప్పుడు వచ్చి కూర్చున్నారు, దీనికి ఫలితం ఉన్నది. హల్లెలూయా. ఆలస్యం వచ్చి కూర్చున్నా కానీ మీకు దేవుడు ఫలితం ఇవ్వబోతున్నాడు. ఆయన మందిరాన్ని ఆశించి సమయం ఉన్నా లేకపోయినా పరిగెత్తుకొని వస్తావు చూడు, ఆయన ఆసక్తిని చూస్తున్న దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి మర్చిపోకూడదు. గర్వస్తుడు, దుర్మార్గుడు ఏం చేస్తాడంట? చెప్పండి ఆ మాట చదవండి. 10 అధ్యాయం 4. దుష్టులు పొగరెక్కి, చూడండి తమిళ్లో కరెక్ట్ చెప్పి, దుర్మార్గం తన గర్వత్తినాలి దేవుని తేడమాట. దుష్టుడు గర్వం పొగరెక్కి దేవుని వెతకడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావంటే నువ్వు తగ్గించుకొని నా దేవుని మందిరానికి పోతే నా దేవుడు నన్ను కాపాడుతాడని నువ్వు వచ్చావు. అయితే వాళ్ళందరూ ఎందుకు రావట్లేదంటే బైబిల్ అంటున్నది ఎలాంటి పాపానైనా దేవుడు క్షమిస్తాడు, అతిశయం గర్వము వచ్చేస్తే మాత్రం దేవుడు క్షమించడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ పాస్టర్ గారు పక్కన వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని బాధ, అన్నిటికంటే మహోన్నతుడు చూస్తున్నాడని భయముతో నువ్వు ఇక్కడ వచ్చి కూర్చొని చూడు, ఆయన నిన్ను ఆశీర్వాదంగా పంపిస్తాడు. హల్లెలూయా. 3వ వాక్యం, 3వది ఆఖరిగా చదివి ముగిస్తున్నాను ప్రియులారా. ఎహెజ్కేలు గ్రంథం 18:28 చదువుకుందాం. 18:28. ఎహెజ్కేలు 18:28. త్వరగా చదవాలి. அவன் எச்சரிப்படைந்து தான் செய்த எல்லா மீறுதல்களையும் விட்டு திரும்புகிறபடினாலே
அவன் பிழைக்கவே பிழைப்பான், அவன் సావదిல்லை. తెలుగులో చదువుకుందాం. అతడు ఆలోచించుకొని, మా 27 కూడా చదవండి. దుష్టుడు తాము చేయుచు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములను జరిగించినడలా వాని ప్రాణము రక్షింపబడతాది. వినండి ప్రియులారా, ఇప్పుడు ఒకసారి, ఎలాంటి దుర్మార్గుడైన, వ్యభిచారైన, దొంగ అయినా తన ప్రవర్తనను పశ్చాత్తాపడి, నా తండ్రి నీకు విరోధంగా నీకు ద్రోహం చేశా, పాపం చేశానని వాడు దాన్ని తప్పుని గ్రహించి ఆ పాపాన్ని ఒప్పుకున్నాడంటే వాని ఆత్మను దేవుడు రక్షిస్తాడంట. அவனுடைய ఆత్మ పిழைക്കാം. హల్లెలూయా. కింద చదవండి 28. అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునందడు. అవశ్యంగా వాడు బ్రతుకుతాడు, సావడు. సావకుండా బ్రతుకుతాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందాలా. హల్లెలూయా. పాపం చేయువారులారా యోచించుకొనుడి, మీ ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నది అంటున్నాడు. పాపం చేసేవారు ఆత్మలు అయితే మారు మనసు పొంది దేవుని నువ్వు నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది, నీ ప్రాణం బ్రతుకుతుంది. ఈరోజు మీరు ఎంత భయంకరమైన పాపపు బంధకాల్లో పడి ఉన్నారో ఆలోచించండి. దేవుడు మీకోసం సేవకులుగా మమ్మల్ని వీధి వీధిగా, ఇంటి ఇంటిగా తిరిగి మీకోసం ప్రార్థనలు చేసి కన్నీళ్లు గార్చి మీ ఆత్మల రక్షణార్థమై దేవుని దగ్గర చేతులెత్తి ప్రార్థన చేశా. ఈరోజు దేవుని యొక్క బిడ్డలారా, మీరు మీ కుటుంబాని కోసం, మీ యొక్క బంధువుల కొరకు కన్నులెత్తి ప్రార్థన చేయండి. వాళ్ళ ఆత్మలు రక్షింపబడతాది. ఈ 4 రోజుల మీటింగ్స్లో మీరు కంపల్సరీగా రావడం, నీతో పాటు నీ కుటుంబాన్ని ఊర్లో ఎక్కడున్నా కానీ పిలవనంపండి. అందరూ కూడా పోగవ్వండి, దేవుని మందిరానికి రండి. దేవుని యొక్క సేవకులు విజయవాడ, వేలూరు, నెల్లూరు, అరకోణం, చెన్నై ఈ ప్రాంతాల నుంచి సేవకులు వస్తున్నారు. రోజుకొక సేవకులు ప్రత్యేక సందేశాలు ఇస్తారు. మరి ఇంకా చాలా అమూల్యమైన వర్తమానాలు, భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుంది, ఇప్పటివరకు ఏం జరుగుతుంది, పెద్ద చార్ట్ ఒక దైవజనుడు విజయవాడ నుంచి తీసుకొస్తున్నాడు. ఆ చార్ట్ వేసి విప్లవాత్మకంగా మీకు వాక్యాలు బోధించబోతున్నారు. ఈ 4 రోజుల మీటింగ్లో మిస్ కాకుండా మీరు మీ జీవితాన్ని దేవునికి అప్పగించి రండి. ఆ మీటింగ్స్ ద్వారా మీ కుటుంబాలు బాగుపడుతుంది. వ్యాపారాలు, మన యొక్క కుటుంబాలు మనము సంవత్సరం అంతా చేసుకుంటాం. ఈ మీటింగ్స్ కొరకు మాత్రం అన్నిటిని ఆపి పక్కన పెట్టి సంతోషంగా వచ్చి కుటుంబంగా దేవుని మందిరానికి రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరి తల్ల ఉంచి కళ్ళు మూయండి. కళ్ళు మూసి దేవుని సన్నిధిలో, నా దేవా, దేవుడు మాటలు అంటున్నాడు. దేవుడు ఇచ్చిన మాటను, దేవుణ్ణి మరిచేవారు, దేవుణ్ణి మరిచేవాళ్ళు నరకానికి దిగిపోతున్నారు. దేవుణ్ణి మరిచిపోతున్నావా? చాలా మంది తన భర్తలను మర్చిపోతున్నారు, తన భార్యలు మర్చిపోతున్నారు, తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులో నుండి గర్భములో పడినది మొదలుకొని పెంచి పోషించి వాళ్ళని పెద్దవాళ్ళు చేసినప్పుడు తల్లిదండ్రులు మర్చిపోతున్న పిల్లలు మర్చిపోపాకండి. బైబిల్ అంటున్నది, మర్చిపోతే పాతాళమునకు దిగిపోతారు. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడి నిన్ను ఉన్నత స్థాయి తీసుకొస్తాడు. దేవుని మరిచేవారులారా, దుర్మార్గులను దేవుని మరిచేవారు నరకములోనికి దిగిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన దేవుని మర్చిపోకూడదు ప్రియులారా. మరి ముఖ్యంగా దేవుని సంఘం క్రీస్తు యేసు శరీరముతో పోల్చబడుతున్నది. క్రీస్తు యేసు శరీరములో అవయాలుగా మనలను అతకబడి ఉన్నారని దేవుడు అంటున్నాడు. కాబట్టి సంఘం అనేది సహవాసములో, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, ఉపదేశములో ఎడతెగక ఉండడమే క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ సంఘం. ఆ సంఘములో నన్ను దేవుడు ఒక సభ్యురాలుగా, అలాగే యేసుక్రీస్తు శరీరములో అవయాలుగా దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. స్థిర బుద్ధి కలిగి
దేవుని సన్నిధిలో ఐక్యత కలిగి ప్రేమ అనురాగాలతో పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం నడుచుకుంటే మన ఆత్మలను దేవుడు నిత్య రాజ్యానికి చేర్చబోతున్నాడు. ఆయన మధ్య ఆకాశంలో రాబోతున్నాడు. లోకములో విస్తారమైన అక్రమాలు అన్యాయాలు పెరిగిపోతుండగా దేవుని కోపం కూడా రాబోతుంది భూమి మీదకి. అది సునామీ రూపంలో వచ్చింది ఒక రోజులో, అది కరోనా రూపంలో వచ్చింది దేవుని కోపం. మరో ఇంకా ఏ రూపం రాబోతుందో ఆ కోపానికి మనం తప్పించుకొని దేవుని ఎదుట నిలవబడి పరలోకంలో చేర్చబడాలంటే నేడే మీ యొక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధికి తరలిరండి. దేవుడు మీ ఆత్మలు రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పవాళ్ళగా చేసే దేవుడు మన దేవుడు. నిత్య జీవమిచ్చి ప్రతిరోజు కాపాడే దేవుడు మన దేవుడు. పరలోక రాజ్యంలో చేర్చే వరకు మనలను ఎడబాయకుండా భద్రపరుస్తాడు మన పరమ తండ్రి. ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.